విద్యా సంస్థలలో గంజాయి, డ్రగ్స్ లాంటికి అలవాటు పడుతున్నటువంటి యువతరు, ర్యాగింగ్ లేకపోతే ఇతరత్ర ఇబ్బందులతో సఫర్ చేస్తున్నటువంటి యువతరాన్ని కంట్రోల్ చేయడానికి నారా లోకేష్ గారు ఒక చక్కటి ప్రణాళిక చేశారు. ఏదైతే ఇప్పుడు మిగతా బయట కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్టు ఈగల్ అనేటటువంటి అన్ని వ్యవస్థల అనుసంధానంతో కూడినటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో అదే ఇక్కడ కూడా ఏర్పాటు చేశారు. ఈగల్ అనేటటువంటిది ప్రతి స్కూలులో, ప్రతి కాలేజీలో కూడా 10 మందిని, అందులో టీచర్లు, పేరెంట్సు అట్లాగే స్టూడెంట్స్తో కూడినటువంటి 10 మంది బృందాన్ని ఎంపిక చేస్తారు. వీళ్ళు ఆయా విద్యా సంస్థలలో ర్యాగింగులు జరిగిన, యూటీజింగులు జరిగిన, చట్టవిరుద్ధంగా జరిగే కార్యకలాపాలకు సంబంధించి నిఘా నేత్రాలుగా పనిచేస్తారు. అట్లాగే మాదక ద్రవ్యాలు, గంజాయి లాంటివి లేదా మద్యానికి అలవాటు పడుతున్న అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి ప్రిన్సిపాల్ గారికి లేకపోతే హెడ్ మాస్టర్ గారికి చెప్పి వాళ్ళు ఆ సదరు వాళ్ళకి కౌన్సిలింగ్లు ఇవ్వడం కానీ ఇదంతా చేస్తారు. వ్యవస్థలు అంటే మారుతున్న కాలంలో దుర్లక్షణాలకి అలవాటు పడుతున్నటువంటి యువతరానికి నియంత్రించేందుకు లేదా నిఘా వేసేందుకు లేదా బాధ్యతాయుతంగా చర్య తీసుకునేందుకు ఈ అడుగులు చాలా మంచి ఆలోచన.